కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొరిపల్లె గ్రామంలో స్థానిక జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా గ్రామంలోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో మౌలిక వస్తువులు కల్పిస్తామని అన్నారు. మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని, యువతికి ఉద్యోగాలు కల్పనకు కృషి చేస్తామని, మీ సమస్యలను పరిష్కరిస్తామని, ఈ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి లేకుండా యువత భవిష్యత్ పాడు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు రెడ్డి సత్యనారాయణ, నురుకుర్తి సూరిబాబు, దెయ్యాల రాంబాబు, దెయ్యాల త్రిమూర్తులు, దెయ్యాల వీరబాబు, బీజేపీ జనసేన రాష్ట్ర మండల గ్రామస్థాయి నాయకులు, స్థానిక జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. వేములవాడలో అడిగినట్టే ఇక్కడ కూడా ఒక ఆమె అడిగింది, ఇంకా ఈవిడే ఎమ్మెల్యే అనుకుంటుంది. అంటే ఈ ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చి మంచి చెడ్డ చూడలేదు. దాని అర్థం నేను 5 ఏళ్ళ నుంచి, అంటే ఈ 10 ఏళ్ళ నుంచి అనంతలక్ష్మి గారు ఎమ్మెల్యే అనుకుంటుంది ఒక ఆవిడ. మళ్ళీ ఇవాళ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, అంటే ఎమ్మెల్యే గారు ఆయనకు కావాల్సిన మనుషుల ఇంటికి వచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప, ఏదైనా గుళ్ళు గోపురాలకు వచ్చి వెళ్ళిపోవడం తప్ప ప్రజలకు ఏం కావాలని చూడడానికి గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు రాలేదన్నది చాలా క్లియర్గా ఊరు చూసినా అర్థమవుతుంది, ఊర్లో మనుషులు చెప్పే విధానం కూడా అర్థమవుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న తర్వాత, మీకు జీతపత్యాలు ఇచ్చిన తర్వాత లక్షలాది కోట్లాది రూపాయలు విలువ చేసే ఎల్ల సైట్లు ఇస్తూ ఉన్నారు, ఎన్ని సైట్లు ఇస్తున్నారు, మీకు టీఏలు ఇస్తూ ఉన్నారు, డిఏలు ఇస్తూ ఉన్నారు, మీకు పిఏలు కూడా ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్, మీకు మంత్రి కూడా ఇచ్చారు. ఇన్ని ఇచ్చినప్పుడు వచ్చి ప్రజలు మంచి చెడ్డ చూడాలంటే కనీస పరిజ్ఞానం లేనందుకు చాలా చింతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్డీఏ పరిపాలనలో, రాబోయే ఎన్డీఏ పరిపాలనలో ఖచ్చితంగా కోట్లాది రూపాయలు అప్పు తీర్చడం, రాష్ట్రానికి ఉన్న అప్పు తీర్చడమే కాకుండా ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ నిమిత్తం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఎన్డీఏ పరిపాలనలో తెలుగుదేశం, లేకపోతే జనసేన, మరి బీజేపీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో మటుకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. లోకల్ మేనిఫెస్టో ఇంకొక 2 రోజుల్లో తయారైపోతూ ఉంది. లోకల్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మరొకసారి ప్రతి గ్రామం విజిట్ చేయండి. సుమారు ఒక 20 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వర్క్షాప్ చెప్పి ఎవరికైతే జనసేనలో, ఎవరికైతే బీజేపీలో టికెట్లు ఇచ్చామో, ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ ఒక 12 అవర్స్ 10 అవర్స్ వర్క్షాప్ తీసుకుని ఫైనల్గా ఎన్నికలకు వెళ్దాం అన్నది అక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జరుగుతూ ఉంది. అంటే ఏదో విధంగా ఈ దరిద్రగొట్టు ప్రభుత్వాన్ని వదలగొట్టుకోవటానికి సామాన్య మానవుడి కాడి నుంచి రేపు ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, వాళ్ళ సహచరులు అందరూ కూడా ఆలోచించి వాళ్ళు ఎన్ని రకాల కుయుక్తులు చేసినా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఓటర్లు ఆకర్షితులై ఉండకుండా ఉండటానికి అనేక రకాలైన సూచనలు మాకు చేశారు. అది రేపేరుండి కూడా మేము నానాజీ గారు కూర్చొని ఇక్కడున్న నాయకులకు అందరికీ చెప్పి అది కూడా మీకు ఫాలోఅప్ అవుతాం. ఏది ఏమైనా ప్రతి కార్యకర్త, జన సైనికుడు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరి కారుగోడలో ఎక్కడ కనపడినా గ్లాసు 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 ఓట్ చేంజింగ్ చేయాలా తెలుగుదేశం పార్టీ నుంచి దీనికని ప్రతి వారికి చెప్పవలసిన నైతిక బాధ్యత వాళ్ళకు ఉంది. దాన్ని పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులైన ఇద్దరికీ కూడా, మాజీ శాసనసభ్యులు అలాగే కూడా ప్రస్తుత శాసనసభగా పోటీ అభ్యర్థి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా సాయశక్తిగా ప్రయత్నం చేసి మా వంతు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిగా అన్ని విధాలుగా కష్టపడతాం.